పావుని చూసి తాడు అనుకోవచ్చు, తాడుని చూసిన పావు అనుకోవచ్చు. అన్నిటికంటే కష్టమైనటువంటిది చావు. చచ్చిపోతా ఉన్నప్పుడు ఏదైనా విపరీత అనుభవం చేస్తారట. అలా విశ్వామిత్రుడే చచ్చిపోతున్న భయం వరకు ఒక మాసం మించాడు. ఆకలి నీకు సత్తనేమో అనుకున్నప్పుడు ఏం పర్లేదు, ఒక మాసం మించాడు. చెప్తారు కదా కథలు, నేను కథలు చెప్తా. అన్నిటికంటే భయం అంటే పోతా ఉన్నాను, అది కూడా పోదు సార్ భగవద్గీత. ఆ భయం కూడా పోదు. దేహమునకు సంబంధించిన జీవన మరణములు కూడా తనకు లేని స్థితిని ప్రసాదించు. దీని అనుభవమునకు తెచ్చుటకు రచింపబడిన గ్రంథమే భాగవతం. భాగవతము వ్యాసుడు సంస్కృతంలో రచించాడు, బమ్మిరపోతన తెలుగులో రచించాడు. భాగవతము 12 భాగములు. దానిని స్కందములని అందరూ. ఈ ప్రవృత్తి గ్రంథము రచించిన వెనక వ్యాసుడు తన కుమారుడైన సుఖయోగేంద్రునికి ఉపదేశించాడు. శుకుడు మధ్యలో వస్తాడు అని చేత ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అతడు పరీక్షిత్తునకు ఉపదేశించాడు. నేను చనిపోవదనని అనుకున్న పరీక్షిత్తు భగవద్దేశం పొందిన వెనక తాను చనిపోక దేహమును విడిచాడు. చాలా అర్థం ఉంది. సూక్ష్మ లోకములలో ఉండేటటువంటి ప్రజ్ఞ విపారడం వదిలిన తర్వాత దేహం అనేటటువంటి 7th లోయెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని తెలిసిన తర్వాత ఈ దేహము తను చేసేటటువంటి పనికి ఒక మార్గం, కావలసినటువంటి ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ కింద యూజ్ చేసుకుంటాడు భగవంతుడు అయినవాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ కొంచెం బాగా తుక్కు అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్ నిలిచిపోతుంది. ఇన్స్ట్రుమెంట్ పాత కారు వదిలేస్తే మనం తుక్కు అయిపోతే అమ్మేసి ఎలాగైతే కొత్త కారు కొనుక్కుంటాం, అటువంటి స్థితి భాగవతం ఇస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఉన్నంతసేపు ఈ కారు శుభ్రంగా ఉండడానికి రిపేర్లు, నట్లు గిట్లు అన్ని బియ్యం చేస్తాం. ఒకసారి దీనికి రోగం వస్తుంది. రోగం వచ్చినా సరే తన పనికి అడ్డం లేకుండా దేహాన్ని నడిపించగలిగేటువంటి స్థితి వస్తుంది. మహాత్ములు లేనటువంటి వారు చీర్చారు. రావణ మహర్షి గారికి పుట్టకొరకు ఉండేది, నొప్పెట్టదు అన్నారు. దాని పని చేసుకుంటే నా పని నేను చేసుకుంటాను. ఇష్ట ఎవరికైనా సరే ఒక రోగం వస్తుంది. రోగంలో ఉంటాయి పెద్దవాళ్ళకైనా సరే. ఎత్తకే కొన్ని రోగాలు ఉన్నాయి, జలుబులు ఉంటాయి. దాంతో చేసిన బాడీ కాబట్టి దీనికి ఎప్పుడు ఏదో రోగం ఉంటుంది. ప్రతి వారికి ఏదో రోగం ఉంటుంది అక్కడ. ఆ రోగం వడల దృష్టి పెట్టకుండా తన పని దృష్టి పెట్టుకుని రోగం పక్కన నుంచి అది కూడా వెళ్తూ ఉంటుంది. అంచేత భాగవతం ఏమిటిస్తుందంటే దేహం విడవడం అనేటటువంటిది వస్తుంది. చచ్చిపోవడం ఉండదు. చచ్చిపోవడం అంటే ఏంటి? నేను ఇందులోనే ఉందానంటే పీకుతుంటున్నాడు పైకి. యముడు ఎంబట్లు వచ్చి పీకు నేను ఇందులోనే ఉంటాను ఏడుస్తున్నాడు, అది చచ్చిపోవడం ఉంటుంది. టైం అయిపోయి నేను వదిలేసి ఇంకో బాడీలోకి వెళ్ళిపోవటం ఉండదు. రచయించిన రామాయణ ప్రకటన ఎట్లాగా కొన్ని నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మోక్షం అనేటటువంటి దానికి మొట్టమొదటిగా మాస్టర్ గారు చెప్పినటువంటి నాకు ఇచ్చినటువంటి చిన్నప్పుడు ట్రైన్కి వెళ్తున్నామా, 4 రోజులు ఉన్నాం. మధ్యాహ్నం 1 గంటకి లేదు. ఏం చేస్తాం? 12 గంటలు భోజనం చేస్తాం. అలాగే ఆటో గిట్ట కారులోనే వెళ్తాం, ట్రైన్ ఎక్కిపోతాం. భోజనం చేసేటప్పుడు కంగారు పడ్డాం అనుకో, జర్నీ అనేసి అనుకోండి. పాపం ఇలాగా జర్నీకి వెళ్ళగానే 2 సార్లు బాత్రూమ్ గెలుపుతారు కొందరు. ఏదో మందు కూడా చెప్తారు. బయటికి వెళ్ళాలి అని అంటే ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేయాలి. అప్పుడు వెళ్తారు, అప్పుడు వెళ్తారు. ట్రైన్కి వెళ్ళే టైంకి ట్రైన్ ఎక్కుతుండే కులాసగా గొప్పలు చెప్తూ గిలీసం సేయడంతో ఎక్కాలి. అప్పచెప్పాల్సి ఉండదు. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాం.
అక్కడి నుంచి 10 ఇంటి నుంచి కారులోకి ఎక్కే లోపల మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి ఏదైనా మర్చిపోయి మళ్ళీ తీసుకెళ్ళేవన్నమాట. ఇంకా మోక్ష మార్గం ఇంకా అంత దూరంగా ఉన్నారు. 9 గంటలకు బయలుదేరాలి తెలిసినప్పుడు 8:30కి అన్నీ సెట్ చేసుకోవాలి. తను అదే సెల్ ఫోను, కర్చీఫ్, కరజోడు ఏవో ఉంటాయి కదా, 4-5 ఉంటాయి తీసుకెళ్ళవచ్చు. అక్కడ తీసుకెళ్ళి పుస్తకంలో ఫైళ్ళు గడి కూడా ఏవో ఉంటాయి, అవన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళే టైంకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చామనుకోండి మోక్ష విద్యకి దూరంగా ఉన్నాం లెక్క. 9:30కి బయలుదేరదాం అనుకుంటా 9:31 ఏదైనా చదవలసింది లోపల ఉందనుకోండి అరేంజ్మెంట్లో, అక్కడ మోక్ష విద్యకి దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళదలుచుకున్నప్పుడు 1:30కో 1:10కో 1కు బయలుదేరదాం అనుకునేటప్పుడు 12:30 నుంచి క్లోజ్ చేయాలి. దాన్ని ప్రిపేర్ చేశారు. 1కి టక్కన లేచి వచ్చేయాలి.